స్టూడెంట్స్ అందరికీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటుంటాయి. అవును. ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్? తప్పకుండా సరిగ్గా ప్రిపేర్ అయితే సగం పని అయిపోయినట్టేనట. జనరల్గా కామన్గా 4 క్వశ్చన్స్ అడుగుతారండి. ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే. సెకండ్ క్వశ్చన్, వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ ఆర్గనైజేషన్, ఎందుకు చేరాలనుకుంటున్నారు. మూడవ క్వశ్చన్ ఏంటంటే, వై డూ యూ లైక్ దిస్ జాబ్, ఎందుకు ఇదే చూస్ చేసుకున్నావు, దీంట్లోకి ఎందుకు రావాలనుకున్నాం. అసలు పేపర్ లీక్ అయిపోయింది, క్వశ్చన్స్ ఆల్రెడీ ఇవే అండి. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇవే క్వశ్చన్స్. వీళ్ళు ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాలి. ట్రాజడీ ఏంటంటే వీళ్ళు ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారు, అప్పుడు ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆ 3 క్వశ్చన్స్కి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న క్వశ్చన్కి కంటిన్యూస్గా 1 నిమిషం ఆన్సర్ చెప్పడం ఎలా అనేది ముందుగా ఫ్రెండ్స్ దగ్గర మన గురించి మన ఫ్రెండ్స్ని అడిగి కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసుకోవాలి. మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ని అడిగి మనకు సంబంధించి కొన్ని ప్లస్ పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కనుక ప్రిపేర్ అయ్యి ముందు రోజు ఇంట్లో రిహార్సల్ వేయాలి. మాక్ ఇంటర్వ్యూ అంటారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే విజువలైజ్ సక్సెస్. ఎప్పుడు కూడా మీరు చక్కగా మాట్లాడుతున్నట్టు, మాట్లాడిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసినట్టు ఊహించుకోండి. కానీ అమ్మో చెప్పకపోతే ఎలా అంటే నెగిటివ్ ఫీలింగ్తో భయంగా వెళ్ళకూడదు. మ్యాక్సిమం ఇంటర్వ్యూలో జరిగేది ఏంటి, బాగా చెప్తే యు ఆర్ సెలెక్టెడ్ అంటారు, చెప్పకపోతే ఐ విల్ కాల్ యూ లేటర్ అంటారు. రిజెక్టెడ్ అని కూడా చెప్పరు, ఐ విల్ కాల్ యూ లేటర్ అంటారు. సో ఆల్రెడీ అక్కడ మనకేంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే చెప్పకపోతే ఫెయిల్యూర్ కన్ఫర్మ్డ్, బట్ వెళ్తే సక్సెస్కి ఛాన్స్ ఉంది. కాబట్టి నేను సక్సెస్ అవుతాను అనే ఫీల్తో హ్యాపీగా వెళ్ళండి. అక్కడ ఉన్న వాళ్ళు నార్మల్ మనుషులే, భయపడక్కర్లేదు, క్యాజువల్గా మాట్లాడండి. దట్స్ ఇట్.